తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి భీమవరంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తుండగా దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రజా ఉద్యమ నిరసన కార్యక్రమం చేపట్టారు. భీమవరం మండలం రాయలం గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెనమిల్లి వెంకటరాయుడు నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలను చేతపట్టి పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్స్, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నాయకులు ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రధాన కూడళ్లలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద ప్రజల అభ్యున్నత కోసం పేదలందరికీ కూడా విద్యతోటిపాటు వైద్యం అన్ని అందించాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాతే ఆ రోజు నాటికి 12 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉన్న 3 సంవత్సరాల్లో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు, అనేక పోర్టులు అని తీసుకురావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఈ రోజుకి 5-6 కాలేజీలు మరి రన్నింగ్ లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. అలాగే పూర్తిగా మళ్ళీ విద్యార్థుల్ని తీసుకుంటాం. ఒక 5-6 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ఒక 4-5 కాలేజీలు పాక్షికంగా నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఈ ప్రజల డబ్బుతో కట్టినటువంటి కాలేజీల్ని దానాదత్తం చేయడం యావత్ రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ అది కరెక్ట్ కాదు కనుక ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకురావడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ కాలేజీలని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటిది ప్రజల యొక్క సొమ్ముని. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యని, వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్పొరేట్ విద్యని, కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలని కల్పించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నింటినీ మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకోండి ఈ ఆలోచనలు విరమించాలని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పించి మీరు ఇలాగా విద్యను వ్యాపారంగా చేసి విద్యను మళ్ళీ వ్యాపార రంగం వైపు మళ్లించే విధంగా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ప్రజలందరి నుంచి సంతకాలకు వెళ్ళినప్పుడు గ్రామాన వార్డులో కూడా నాయకులు, కార్యకర్తలు వెళ్ళినప్పుడు విద్యార్థులంతా కూడా వారికి కూడా సామాన్యులు కూడా వైద్యం చదువుకోవచ్చు అన్న విధంగా ఆనందంగా ఉన్నారు. వారంతా కూడా సంతకాలు పెట్టి మేము ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంతకు మించి సంతకాలు సేకరించి కాగితాలను ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేము చివరగా గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తున్నాం. మేమంతా కూడా ఈ ఆలోచన విరమించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఒక డాక్టర్ అవ్వాలి, పేద వర్గాల నుంచి మంచి వైద్యం అందాలి, పేద వర్గాలకు అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే కేవలం 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది. 3,000 కోట్లు గత గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెడితే 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి అసమర్థతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టాలని ఒక తప్పుడు ఆలోచనతో పేదలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. యువతను అన్ని రకాలుగానే మోసం చేసినటువంటి ప్రభుత్వం యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. కేవలం ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువతతో కానివ్వండి, పేద వర్గాలతో కానివ్వండి, బలహీన వర్గాలతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా మనం ప్రజల తరపున ఉండాలి, పేదలకు అండగా ఉండాలని ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుండి 50-60 వేల సంతకాలు పెట్టి కోటి
సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేద్దాం. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుని తీరదామనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే కూడా రచ్చబండలు పెట్టాం. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు నిజంగా ఏ పేదవాడైనా సరే బాగుంటే కనుక ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే ఉన్నవాడిని ఉన్నవాడిలా చూడాలి, లేనివాడిని లేనివాడిగా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలెట్టి ఎన్నో సంక్షేమ పథకాలు నేను చేస్తానని చెప్పినవి కాకుండా చెప్పలేని కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరిగింది. అలాగే ఈ రోజున కూడా మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలలోనే మరి ఆయన 4 మెడికల్ కాలేజీలు మరి అలాగే ఆ రోజున మరి ఏదైతే పేదవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు లేని కారణంగా ఏ వ్యక్తి కూడా మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీకి రూపకర్తన చేసి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాని సందర్భం మనం ఎరుగుదాం. ఆయన పాలన అంతా కూడా 15 సంవత్సరాల్లో మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవుతుందంటే మరి దీన్ని మన వైఎస్ ప్రభుత్వాన్ని ఇది చేయాలని చెప్పి మరి దీనికి అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి ఇదే కార్యక్రమం మేము గత 6 నెలలుగా చేస్తున్నాం. మొన్న మెడికల్ కాలేజీ సందర్శన కూడా మరి జిల్లాలోని అన్ని మండల ఇన్ఛార్జీలు అందరం కూడా కలిపి ఆ రోజు పాలకొల్లు దగ్గలూరులో మేము అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏ నియోజకవర్గం ఈ రోజు మరి పెద్ద ఎత్తున మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రబాబు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తు ర్యాలీ చేసి మేము జనాల్లో కూడా అందరికీ కూడా ఈ విషయం తెలియజేసి రానున్న రోజుల్లో దీని మీద అవసరమైతే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా తీవ్రమైన మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి యువత తరపున మీ అందరికీ కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సిఐ సదస్సు నేపథ్యంలో విశాఖ సాగర్ తీరం ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా ఉన్నాయి. గవర్నర్తో పాటు ఉపరాష్ట్రపతి కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. సదస్సులో భాగంగా 3 రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరిక లేకుండా పనిచేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు.
దర్శనం చాలా ఆనందంగా ఉందండి. మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కిష్కిందపూరి సక్సెస్ తర్వాత స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి, తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవ అని వస్తుందండి. టైసన్ నాయుడుకి కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనుకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం చంద్రబాబుతో ఈస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా భేటీ. విశాఖ అభివృద్ధి, రక్షణ రంగ పరిశ్రమలపై ప్రధానంగా చర్చ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టు అన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తుందని ఆగ్రహం. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారు. వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆలయం రథలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.